వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ముందుగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉండాలి అని ధర్మ ప్రచార పరిషత్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా అలాగే పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మ పరిరక్షణ కాన్సెప్ట్ కూడా దీంట్లో మంచి కీలక పాత్ర పోషిస్తోంది. అయితే బీహార్ రాష్ట్రంలో అత్యద్భుతంగా నిర్మించాలి అని తలంచినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపు 15 ఎకరాల స్థలాన్ని కేటాయించినటువంటి బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని ప్రముఖ వ్యాపారవేత్త దొరస్వామి గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వారిని సన్మానించారు. సో ఎక్కడ ఈ 15 ఎకరాలు ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే పాట్నాకి సమీపంలో పవిత్ర గంగానది తీరానికి అత్యంత దగ్గరగా అలాగే నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ఒక 15 ఎకరాల విస్తీర్ణాన్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఇక్కడ ప్రధాన ఆలయం స్వామివారి ప్రధాన ఆలయంతో పాటుగా అత్యంత వైభవంగా ఒక మంచి కళ్యాణ మండపం అలాగే పవిత్రమైనటువంటి పుష్కరిణి వీటిని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేశారు బిఆర్ నాయుడు గారు. అలాగే ఈ ఆలయ నిర్మాణం దీని ద్వారా ఉత్తర భారతదేశంలో భక్తులకి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మరింతగా చేరువవుతాయంటూ సీఎం సమ్రాట్ చౌదరి కూడా ఆయన తెలపడం జరిగింది. సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం చాలా వేగవంతం చేసిందని, ఇప్పటికే అస్సాం రాష్ట్రధాని గౌహతిలో ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల భూమి కేటాయించారు అంటూ కూడా నాయుడు గారి సందర్భంగా తెలియజేశారు. అలాగే బీహార్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం అయితే కనుక అది హిందూ ధర్మ పరిరక్షణకి సనాతన సంస్కృతి విస్తరణకి ఒక ప్రముఖ కేంద్రంగా మారుతుంది అని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అభిప్రాయపడ్డారు. అలాగే భక్తులకి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు అందించడానికి స్థానికంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడానికి కూడా ఈ క్షేత్రం ఎంతగానో దోహదపడుతుంది అంటూ ప్రముఖ వ్యాపారవేత్త దొరస్వామి గారు కూడా ఈ సందర్భంగా వివరించడం జరిగింది. సో భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును అత్యంత తొందరగా వేగంగానే పూర్తి చేయడానికి చర్యలు కూడా తీసుకుంటాము. ఈ సందర్భంగా 15 ఎకరాలు గంగా తీరాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి కూడా బిఆర్ నాయుడు గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. సో ఈ సందర్భంగానే ఈ భూ కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే టీటీడీ చైర్మన్ గారిని వారు శాలవత సన్మానించి జ్ఞాపికను కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. సో బీహార్ చీఫ్ సెక్రటరీ అమృత్ ప్రచయ్ అలాగే ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. బిఆర్ నాయుడు గారితో పాటుగా ప్రముఖ వ్యాపారవేత్త దొరస్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో బీహార్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం అస్సాంలో అయింది, బీహార్లో అయింది. ఇక ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఆలయాలు నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పూనుకోవడం చాలా శుభ పరిణామం. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.